Thank you for stopping by. If you are new to this channel, అంటే బేసిక్గా ఈ ఛానలే న్యూ. ఇట్స్ బీన్ లెస్ దెన్ అ మంత్ సిన్స్ ఐ స్టార్టెడ్ దిస్ ఛానల్. బట్ ఇఫ్ యు ఆర్ సీయింగ్ మీ ఫర్ ద ఫస్ట్ టైమ్, ఐల్ జస్ట్ గివ్ యూ అ లిటిల్ బిట్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్. ఎగ్జాక్ట్లీ 5.5 years ago నా 25th బర్త్డే సెలబ్రేట్ చేసుకున్నాను. ఆ సెలబ్రేట్ చేసుకున్న నెక్స్ట్ డేనే ఒక పేపర్లో నేను ఒక గోల్ రాసుకున్నా ఫర్ మై సెల్ఫ్. బై ద టైమ్ ఐమ్ 30, ఐ షుడ్ హ్యావ్ 10 ప్రాపర్టీస్ అండర్ మై నేమ్ అనేది రాసుకున్నా. అంటే 10 ప్రాపర్టీస్ నా పేరు మీద ఉండాలి అనేది నా గోల్. రాసుకున్నప్పుడు అదొక ఇంపాసిబుల్ గోల్ అని తెలుసు. బట్ ఎంత కష్టంగా ఉంటుందని అది ఎక్స్పీరియన్స్ చేస్తున్నప్పుడే తెలిసింది. బై ద టైమ్ ఐ వాజ్ 30, నేను జీరో నుంచి స్టార్ట్ చేసిన నేను, మై నెట్వర్క్ ఈజ్ అరౌండ్ 5 crore rupees ఆర్ ఈవెన్ మోర్ దెన్ దట్. డాలర్ రేట్ చేంజ్ అయింది కాబట్టి. అండ్ దిస్ ఛానల్ ఈజ్ నాట్ అబౌట్ మై సక్సెస్ స్టోరీ, ఎందుకంటే ఐఎమ్ స్టిల్ ఇన్ ద జర్నీ. మీరు యూట్యూబ్లో చాలా ఛానల్స్ చూసుంటారు దట్ దే మైట్ బి స్టార్టింగ్ అవుట్. ఒక వ్లాగ్ ఛానల్ స్టార్ట్ చేయటమో ఆర్ ఒక బిజినెస్ స్టార్ట్ చేయటమో వాట్ ఎవర్ ఇట్ ఈస్, అప్పుడే వాళ్ళ జర్నీ స్టార్ట్ చేసిన వాళ్ళని చూస్తుంటారు. అండ్ ఇప్పుడు చాలా పాడ్కాస్ట్ ఉన్నాయి కదా, సో యూ మైట్ హ్యావ్ సీన్ సమ్ పీపుల్ దట్ ఆర్ ఆల్రెడీ wealthy or rich or successful people. They already made a career for themselves. So మీరు ఆ స్టార్ట్ చూస్తుంటారు, ఎండ్ చూస్తుంటారు. బట్ దిస్ ఛానల్ ఈజ్ అబౌట్ ద మిడిల్. సో ఇఫ్ యూ ఆర్ స్టార్టింగ్ సంథింగ్ అవుట్ ఆర్ ఇఫ్ యూ ఆర్ ఇన్ ద మిడిల్ ఆఫ్ యువర్ జర్నీ జస్ట్ లైక్ మీ, దిస్ ఛానల్ ఈజ్ ఫర్ యూ. అండ్ నేను చాలా ఛానల్స్ బ్రౌజ్ చేస్తూ సర్చ్ చేస్తూ మనందరం యూట్యూబ్లో వెళ్తూనే ఉంటాం కదా. సో ఐ ఫెల్ట్ లైక్ దెర్ ఈస్ నో వన్ దట్ ఈజ్ షేరింగ్ దర్ జర్నీ when they're in the middle of the process. And I thought కొంతమందికి హెల్ప్ అవ్వచ్చు అండ్ కొంతమంది రెజనేట్ అవ్వచ్చు, ఎందుకంటే ఐ కేమ్ ఫ్రమ్ వెరీ హంబుల్ బిగినింగ్స్. లెట్స్ గెట్ ఇన్ టు అ లిటిల్ బిట్ అబౌట్ మై సెల్ఫ్. ఓకే, సో చిన్నప్పటి నుంచి మన లైఫ్లో, అంటే మనం లెస్ దాన్ 10 years ఏజ్ ఉన్నప్పుడు మన లైఫ్లో ఏదైతే స్కేర్సిటీ ఉంటుందో, ఏదైతే తక్కువ ఉంటుందో, ఐ థింక్ వీ క్రేవ్ ఫర్ దట్ ఫర్ అవర్ ఎంటైర్ లైఫ్. ఈదర్ మేబీ లవ్, కానీ మనకి ఎక్కువ లవ్ దొరకకపోతే ఆ ఏజ్లో క్రేవ్ ఫర్ లవ్ యువర్ ఎంటైర్ లైఫ్. ఆర్ మనకి మనీ లేకపోతే యూ క్రేవ్ ఫర్ మనీ యువర్ ఎంటైర్ లైఫ్ ఈస్ వాట్ ఐ ఫీల్. అండ్ నాకు బీయింగ్ బార్న్ ఇన్ మిడిల్ క్లాస్, ఐ థింక్ నాకు లెస్ దాన్ 10 years ఉన్నప్పుడు వీఆర్ లోవర్ మిడిల్ క్లాస్ కూడా కాదు. సో మనీ వాజ్ స్కేర్స్. ఇంట్లో ఆ మనీ కోసం పడే కష్టాలు చూస్తున్నప్పుడు అనిపించేది, పెద్ద అయిన తర్వాత మనం వీ హ్యావ్ టు బికమ్ రిచ్. అంటే చిన్నప్పటి నుంచి ఐ కుడ్ సే లైక్ ఐ హ్యావ్ దిస్ ఇచ్ ఆఫ్ బికమింగ్ రిచ్, రైట్? సో అది ఉండేదన్నమాట మైండ్లో. బట్ మనం పెద్ద టాలెంటెడ్ ఏం కాదు దేంట్లో. చదువు అంటే అందులో కూడా ఏదో స్టేట్ టాపరో ఆర్ స్కూల్ టాపరో అట్లా కూడా కాదు, మంచి డీసెంట్గా చదువుతాం, అన్నిట్లో యావరేజ్. సో ఎందులో కూడా స్పెషల్ టాలెంట్ అనేది లేదు. బట్ చెప్పాను కదా, ఆల్వేస్ ఐ వాంటెడ్ టు డూ సంథింగ్, ఏదో ఒకటి. ఎట్లా అంటే ఇంట్లో కూడా చెప్తా ఉండేవాడిని అనమాట. నేను బీటెక్ వచ్చిన టైంలో నేను ఏదో పార్ట్ టైం చేస్తాను ఆర్ ఇంకోటి చేస్తాను ఏదో ఒకటి చెప్పేవాడిని అనమాట. వాళ్ళు కూడా దేవర్ సపోర్టివ్, కానీ ఇట్లా అడిగేవాళ్ళు. అంటే ఇప్పుడు నువ్వు బయటికి వెళ్ళి ఏదైనా షాప్లో పని చేస్తావా, అది ఎవరికైనా తెలిస్తే ఎట్లా ఉంటుంది, ఇట్లా అడిగేవాళ్ళు వాళ్ళు. సో నేను కూడా సరే ఎందుకు వాళ్ళని ఇబ్బంది పెట్టడం అని, మనకి ఇంట్రెస్ట్ ఉన్నా సరే ఎప్పుడు అంత ఎక్స్ప్లోర్ చేయలేదన్నమాట. సో బీటెక్ ఫైనల్ ఇయర్ వచ్చేసింది అండ్ కెరియర్లో పెద్ద ప్లానింగ్ కూడా ఏం లేదు. కానీ ఇండియాలో జాబ్ చేయాలి అన్న ఆలోచన అయితే లేదు అసలు. ఎందుకంటే నేను అప్పటికే మా టాపర్ ఫ్రెండ్స్కి కొంతమందికి ఆన్ క్యాంపస్ ప్లేస్మెంట్స్లో సెలెక్ట్ అయ్యారు అండ్ దే గాట్ లైక్ 2.4 lakhs ప్యాకేజ్ ఆర్ సంథింగ్. సో 2.4 lakhs అంటే 20,000 per month. అప్పట్లో చాలా ఎక్కువ అనిపించేది. బట్ నాకు ఎందుకో ఆ 20,000 కూడా 20,000 కదా అనిపించేది, మన జేబులో రూపాయలు లేకపోయినా. సో ఎప్పుడు జాబ్ చేద్దాం అనేది అనుకోలేదు. సో ఫైనల్ ఇయర్, ఐ థింక్ ఇట్ వాస్ అరౌండ్ 2nd semester, ఎవరో కన్సల్టెన్సీ వాళ్ళు వచ్చారు మా కాలేజ్కి, యూఎస్ అబ్రాడ్ తీసుకెళ్లే కన్సల్టెన్సీ వాళ్ళు. అండ్ దే హ్యాడ్ అ సెమినార్ అనమాట. సో మమ్మల్ని అందరినీ కూర్చోబెట్టారు తీసుకెళ్ళి. అప్పటి వరకు ఆలోచన ఏం లేదు. దే వర్ సేయింగ్ ఇట్స్ వెరీ ఈజీ, మీరు ఇట్లా జాయిన్ అయిపోండి, మేము జిఆర్ఈ ఐఎల్స్ అన్ని నేర్పిస్తాము అండ్ యూ కెన్ గో అబ్రాడ్ అట్లా అని చెప్తా ఉంటే, మా ఫ్రెండ్స్ బ్యాచ్ వెనక కూర్చున్న వాళ్ళు, వాళ్ళ ముగ్గురు దేవర్ టాకింగ్ టు దెమ్సెల్వ్స్ అనమాట, అరే మనం వెళ్దాం, ఇట్లా చేద్దాం అని. సో నేను కూడా వాళ్ళతో జాయిన్ అయ్యాను అండ్ 4 people మేము ఆ కన్సల్టెన్సీలో జాయిన్ అయ్యి అబ్రాడ్ వెళ్ళిపోదామని డిసైడ్ అయ్యి
జాయిన్ అయ్యే లోపే ఆ 4లో ఒకడు డ్రాప్ అయిపోయాడు. సో, వీఆర్ ఓన్లీ 3 పీపుల్ అనమాట. సో, 3లో గూడా ఫుల్ సీరియస్‌గా ట్రై చేసింది ఒక ఇద్దరం ఉన్నాము. ఎట్లా అంటే బై ద టైమ్ వి కంప్లీటెడ్ అవర్ బ్యాచిలర్స్. బీటెక్ అయిపోయే టైంకి జీఆర్ఈ గూడా రాసేసాము. ఐఎల్టీఎస్ కూడా రాసేసాము. డీసెంట్ స్కోర్సే వచ్చాయి. అండ్ సో, వితిన్ ద నెక్స్ట్ 2 మంత్సో ఏమో ఇంటర్వ్యూ స్లాట్స్ అవి పెట్టుకున్నాము. అండ్ వి బోత్ గాట్ అవర్ వీసాస్ యాక్చువల్లీ. కొంచెం కష్టపడ్డాము. లక్కీ అని నేను చెప్పను. కొంచెం కష్టపడ్డాము. బట్ లక్కీ ఇనఫ్ వి గాట్ ద వీసాస్. అండ్ యూఎస్ ఫ్లైట్ అయితే ఎక్కేసాము. ఇక్కడికొచ్చేటప్పుడు కూడా పెద్ద ప్లానింగ్ ఏం లేదు. అరే! మనము ఇదైపోవాలి, అదైపోవాలి, మనం ఇన్ని ఇయర్స్ ఉండాలి, అది చేయాలి, ఇది చేయాలి. ఏం ప్లాన్ లేదు. ఐ వాస్ జస్ట్ 21. ఐ జస్ట్ కంప్లీటెడ్ మై బ్యాచిలర్స్. సో, ఏం ప్లాన్ లేదు. ఇక్కడికొచ్చిన తర్వాత కూడా మాస్టర్స్ చేసాము. దాని తర్వాత జాబ్ ట్రయల్స్ చేసి, అది చేసి, ఇది చేసి ఒక 4 ఇయర్స్ అట్లనే గడిచిపోయాయి. పెద్ద రెస్పాన్సిబిలిటీస్ లేవు. అండ్ ఏం ఏం పెద్ద ప్రాబ్లమ్స్, రెస్పాన్సిబిలిటీస్ ఏం లేవు. నడుస్తా ఉంది లైఫ్ అట్లా. సో, వెన్ ఐ హిట్ 25 చెప్పాను కదా! చిన్నప్పటి నుంచి అయితే ఏదో ఒకటి చేద్దాము అని ఉండేది. బట్ వెన్ ఐ హిట్ 25 దట్స్ వెన్ రియాలిటీ హిట్. అరే! 25 ఇయర్స్ వచ్చాయి. చిన్నప్పటి నుంచి ఏదో చేద్దాం అనుకుంటున్నాం. ఏమి చేయలేదు. వాట్ ఈస్ యువర్ ప్లాన్? వాట్ ఈస్ యువర్ గోల్? వాట్ ఆర్ యూ గుడ్ ఎట్? అని ఆలోచించి ఒక లిస్ట్ రాసుకుందామని చూస్తే పెద్ద ఒక 2, 3 ఐటెమ్స్ తప్పితే ఏం రాలేదు మనకి ఆ లిస్ట్‌లో కూడా. ఆ 2, 3 ఐటెమ్స్ కూడా ఐయామ్ జస్ట్ యావరేజ్ ఎట్ దోస్. సో, అట్లా థింక్ చేస్తూ ఉన్నప్పుడు ఐ వాస్ లుకింగ్ బ్యాక్ అన్నమాట. ఎట్లా అంటే నేను బీటెక్‌లో ఉన్నప్పుడు గూడా ఇప్పుడు మేము ముగ్గురం. సో, అన్నయ్య హి సెటిల్డ్ ఇన్ హిస్ జాబ్. నా బీటెక్‌లో ఉండే టైంకి అక్కకి మ్యారేజ్ అయిపోయింది. నేను మా డ్యాడ్‌కి ఎక్కువ టైం దొరికేదన్నమాట మా ఇద్దరికి టు స్పెండ్ అప్పుడు. సో, ఇట్లా బయటికెళ్ళినప్పుడు ఊరికే మా డ్యాడీ నేను ఇట్లా బయటికెళ్తా ఉంటాం గదా! బయటికెళ్తున్నప్పుడు గూడా ఒక, ఒక 10 ల్యాండ్స్ కనిపిస్తే ఎంప్టీ ల్యాండ్స్ దారిలో ఆర్ బిల్డింగ్స్ అయినా సరే అందులో 8 ల్యాండ్స్ చూపిచ్చి, అరే! ఇది ఆ టైంలో నేను ఒక 15,00,000కి తీసుకుందాం అనుకున్నాను. ఇప్పుడు 2,00,00,000 అయింది. మరి ఆ టైంలో 10,00,000 తీసుకుందాం అనుకున్నాను. ఇప్పుడు 1,50,00,000 అయింది. ఇలాంటివే ఉంటాయన్నమాట డిస్కషన్స్ మోస్ట్‌లీ. అని ఇట్లా చెప్తా ఉండేవాళ్ళు. సో, నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఆయన ఎప్పుడు నేనేదో మనీ మిస్ అయిపోయాను ఇట్లా అని చెప్పి బాధ కంటే కూడా నేను ట్రై చేయలేకపోయాననే రిగ్రెట్ ఎక్కువగా అనిపించేది నాకు. సో, నాకు స్ట్రాంగ్‌గా మైండ్‌లో ఒకటి పెట్టుకున్నాను. ఏంటంటే ఏదన్నా అనుకుంటే ఫస్ట్ చేయాలి. చేసిన తర్వాత అది పాజిటివ్ అవ్వచ్చు, నెగెటివ్ అవ్వచ్చు. అది రిజల్ట్ పక్కన పెడితే అట్‌లీస్ట్ మనం ట్రై చేసామన్న సాటిస్ఫాక్షన్ అయితే మనకుంటది గదా! సో, అదే డిసైడ్ అయ్యాను నేను. అప్పటి నుంచి కూడా నేను అంటే ఏదైనా అనుకుంటే ఫస్ట్ ఐల్ డూ ఇట్. దాంట్లో రిస్క్‌లు అవన్నీ కంటే ఫస్ట్ ఐల్ డూ ఇట్. అండ్ దెన్ లేటర్ ఐ లుక్ బ్యాక్ అండ్ సీ ఏది తప్పు చేశాను అందులో, అది వర్కౌట్ కాకపోతే అది నేర్చుకుంటాను. ఇఫ్ ఇట్ వర్క్స్ అవుట్, ఇట్ వర్క్స్ అవుట్. సో, అట్లా అదే మైండ్ సెట్ నన్ను నడిపించేదన్నమాట. సో, ఆ మైండ్ సెట్‌తో పాటు ద సెకండ్ థింగ్ ఈస్ ప్రాపర్టీస్. అది ఇంత పెరుగుతున్నాయి అంటున్నారు. నేను ఐ వాస్ గ్రోన్ అప్ లిజనింగ్ టు దోస్ టాక్స్ అన్నమాట. ఎప్పుడు ల్యాండ్స్ గురించి, రియల్ ఎస్టేట్ గురించి కొనకపోయినా అదే డిస్కషన్ ఉండేది ఇంట్లో. అదైతే బావుంటదేమో, ఇదైతే బావుంటదేమో, అది తీసుకుందామా, ఇది తీసుకుందామా. నాకు తెలిసే మా డ్యాడీ ఒక 10, 15 డీల్స్‌కి మాటిచ్చి నేను దిగుతున్నానని డ్రాప్ అయింది నాకే తెలిసినయి ఉన్నాయి. సో, ఏంటంటే ఇంట్లో ఏం రియల్ ఎస్టేట్ ఫ్యామిలీ కాకపోయినా, ఏం కొనకపోయినా డిస్కషన్స్ అయితే ఇవే ఉండేయి. సో, ఐ వాస్ ఫెమిలియర్ అన్నమాట. అందుకని సరే మనం ఇందులో కూడా పెద్ద పర్ఫెక్ట్ తోపు ఇట్లేం గాదు. సో, వై నాట్ ట్రై గెట్టింగ్ ప్రాపర్టీస్. నాకు చాలా ఇష్టం గదా! ఒక ప్రాపర్టీ మన పేరు మీద ఉండడం అనేది. సో, వై నాట్ ట్రై ఇట్ అనేది ఒక థాట్ స్టార్ట్ అయింది. స్టార్ట్ అయినప్పుడు ఏంటంటే మన గోల్స్ అన్నీ గూడా ఎలా పెట్టుకుంటానంటే ఎక్స్‌ట్రీమ్ ఎండ్‌కి పెట్టుకుంటా బేసిక్‌గా. సో దట్ ఎక్స్‌ట్రీమ్ ఎండ్‌కి ట్రై చేస్తే యూ విల్ గెట్ అట్‌లీస్ట్ సమ్‌వేర్ గదా! అన్నట్టు. సో, నేను ఆ గోల్ గూడా 10 ప్రాపర్టీస్ అని పెట్టుకున్నాను. వితిన్ 5 ఇయర్స్ అంటే ప్రతి సంవత్సరం 2 ప్రాపర్టీస్ కొనాలి. రియల్ ఎస్టేట్. ఇట్స్ నాట్ లైక్ స్టాక్స్ ఆర్ సంథింగ్ గదా! సో దట్ అంటే నా దగ్గర ఉన్నప్పుడు ఉన్నంత కొంచెం కొంచెం పెట్టుకొని ఒక గ్రో అవ్వటానికి. రియల్ ఎస్టేట్ ఇట్ రిక్వైర్స్ క్యాపిటల్. అండ్ అదే లేదు మన దగ్గర. అదే వీఆర్ జీరో. సో, బట్ గోల్ అయితే పెట్టుకున్నా. పెట్టుకొని వితిన్ 5 ఇయర్స్ ఐ వాస్ ఏబుల్ టు గెట్ టు 7 ప్రాపర్టీస్. వెరీ టఫ్. ఇట్ వాస్ వెరీ ఛాలెంజింగ్. అండ్ అక్కడి వరకు ఒక ఫేజ్ అయితే ఇప్పుడు నేను వెళ్తుంది మై సెకండ్ ఫేజ్. ఐ వాంట్ టు స్కేల్ ఫ్రమ్ 7 to 14 or 20. సో, ఐ వాంట్ టు కీప్ డూయింగ్ దిస్.
అండ్ నాకులాగా ఎవరైనా ఇఫ్ యూఆర్ స్టార్టింగ్ అవుట్, ఐ వాంట్ టు యునో షేర్ మై జర్నీ విత్ యూ ఆల్, సో దట్ మీకు కూడా ఏమైనా హెల్ప్ అవుతుంది అని చెప్పి చేద్దామని స్టార్ట్ చేశాను. అండ్ ఐ స్టార్టెడ్ విత్ సమ్ షార్ట్స్ అండ్ ఐ గాట్ వెరీ గుడ్ రెస్పాన్స్. I got more than 100 subscribers within the first 3 weeks, and that was a very big sign to me that there is some people that are interested and that are looking for some sort of push, I'd say. Advice కాదు, ఏం కాదు. So subscribers who subscribe to me, వాళ్ళు నాలో వాళ్ళని చూసుకుంటూ ఉండొచ్చు, ఆర్ ఎనీ మేబీ లైక్ ఎనీ ఇన్సైట్స్ దట్ దర్ లుకింగ్ ఫర్, అవి కూడా ఏమన్నా దొరకొచ్చు. సో దట్స్ వై ఐ స్టార్టెడ్ దిస్ ఛానల్. ఇట్లానే ఉంటుంది ఇంప్రాంప్టు. నేను ఇప్పుడు కూడా పెద్ద ప్రిపేర్ అయ్యి నాకేదో మిలియన్ వ్యూస్ రావాలి ఇదంతా ఏం కాదు. జస్ట్ ఐ వాంట్ టు షేర్ మై జర్నీ, అండ్ ఎవరికైతే హెల్ప్ అవుతుందో, ఎవరైతే రెజనేట్ అవుతారో నాతో, ఐ వాంట్ టు కీప్ దోస్ పీపుల్ విత్ మీ. సో యా, దిస్ ఈస్ మై ఫస్ట్ లాంగ్ ఫార్మ్ వీడియో, అండ్ విల్ కీప్ డూయింగ్ దిస్. ఒక్కొక్క ప్రాపర్టీ నేను ఎలా పర్చేస్ చేశాను, అండ్ ఒక్కొక్క ప్రాపర్టీలో నాకు ఎదురైన ఛాలెంజెస్. ఎందుకంటే ఒక ఫార్ములా ఏమి ఉండదు. రియల్ ఎస్టేట్ ఇట్స్ లైక్ ఇదిగో నేను ఒక ఫార్ములా నేను కనుక్కున్నాను, నేను ఇలాగే ప్రతి దాంట్లో చేసుకుంటూ వెళ్తానంటే ఇట్స్ నాట్ గోయింగ్ టు వర్క్ అవుట్. ఎవ్రీ డీల్ డిఫరెంట్ ఉంటుంది, అండ్ ఎవ్రీ డీల్ డిమాండ్స్ డిఫరెంట్ వర్షన్ ఆఫ్ యూ. ప్రతి డీల్లో చాలా ఛాలెంజెస్ ఉంటాయి. అండ్ నేను ఇప్పటివరకు వర్క్ చేసిన డీల్స్లో, పర్చేస్ చేసిన ప్రాపర్టీస్లో కూడా ఈచ్ ప్రాపర్టీ ఈజ్ యూనిక్, అండ్ ఈచ్ ప్రాపర్టీ ఈజ్ వెరీ క్లోజ్ టు మై హార్ట్. సో యా, ఐల్ కీప్ షేరింగ్ ప్రతి ప్రాపర్టీలో ఏమైంది, ఎలా అయింది అని. అండ్ ఇఫ్ యూ వాంట్ ఎనీ ఇన్ఫర్మేషన్, if you have any questions, feel free to reach out to me. I'll be more than happy to answer your questions. Thank you for watching.